రాష్ట్రంలో కూటమి విద్యుత్ ఛార్జీల బాదుడిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపులో భాగంగా అనకాపల్లి జిల్లా పట్టణంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భరత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి పార్టీ కార్యాలయం నుండి ఈ బైక్ ర్యాలీని భరత్ కుమార్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు దంతలూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కలగా గున్నయ్య నాయుడు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మల్లా బుల్లిబాబు, అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొని ఈ బైక్ ర్యాలీని స్థానిక పార్టీ కార్యాలయం నుండి అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్, పెరుగు బజార్, రింగ్ రోడ్డు జంక్షన్ మీదుగా అనకాపల్లి గవరపాలెంలో విద్యుత్ కార్యాలయానికి చేరుకుని విద్యుత్ శాఖ సీనియర్ అకౌంటెంట్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. అనంతరం భరత్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సుమారు 15,485 కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని మోపినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలి అన్నటువంటి దాని మీద డిమాండ్ చేస్తూ ఇవాళ అనకాపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి బూటకు హామీలు ఇచ్చి మీ కరెంటు ఛార్జీలో 5 సంవత్సరాల్లో నేను పెంచను, మీకు మీరే కరెంటు తయారు చేసుకొని తిరిగి అమ్ముకునేటటువంటి స్థాయికి తీసుకొస్తానని ఇవాళ ఛార్జీలు పెంచడమే కాకుండా ఎవరైతే ఇవాళ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ మరి స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. జరిగిన ప్రతి సమావేశంలోనూ, ఎన్నికల ముందు జరిగిన ప్రతి సమావేశంలోనూ, మహానాడులో కానీ, పులివెందులో జరిగిన సభలో కానీ, రాజమండ్రిలో కానీ చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేసిన ప్రతి సభలో ఆయన ఇచ్చిన మొదటి హామీ విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వినియోగదారులతోనే విద్యుత్ అమ్మేటట్టు చేస్తానన్నారు, సంపద సృష్టిస్తానన్నారు, సూపర్ 6 హామీలు అన్నారు. ఇవేమీ నెరవేర్చకుండా అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, చంద్రబాబు నాయుడు మార్కు మోసం చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ 2 నెలల్లో 15,480 దాదాపు 480 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపి ప్రజల్ని కష్టపెడుతూ, అదేవిధంగా వ్యాపారస్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాలనలో లేదు ఎటువంటి స్మార్ట్ మీటర్లు కానీ ఇలాంటి కాన్సెప్ట్. వ్యాపారస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చారు, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, మీకు వెసులుబాటు కూడా ఇస్తామన్నారు. కాబట్టి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు అరేంజ్ చేసి వాళ్ళకు కూడా డబుల్ ఛార్జెస్ ఇప్పుడు వేసి వాళ్ళందరినీ మోసగించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు నడ్డి విరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. దీనికి నిరసనగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు అండగా ఉండాలని, పేద ప్రజల పక్షాన పోరాటం చేయాలని అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు పేదల పక్షాన పోరాడడానికి ఇక్కడికి తోడుగా వచ్చి నిరసన ప్రదర్శన చేశారు.